ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దళిత ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. డప్పు ద్వారా ఆధ్యాత్మిక సంగీత ప్రచార కార్యక్రమాలు జరుగుతాయన్నారు. డప్పు వాయిద్యానికే జీవితాలను అంకితం చేసిన వారు ఉన్నారని, వారి బతుకుల్లో వెలుగులు వచ్చేలా వారి సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. రేపు సాయంత్రం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పు కళాకారులతో భారీ ప్రదర్శన ఉంటుందన్నారు. వికాసంలో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. డప్పు ద్వారానే నాగరికత వికసించింది అనడానికి సందేహం లేదు. అందుకే మన దేవాలయ వ్యవస్థలో కూడా డప్పుని చేర్చడం జరిగింది. మన యొక్క గ్రామంలో చాటింపులు, దండోరా ఇవన్నీ కూడా డప్పు ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా సంగీత వాయిద్యాల్లో ప్రథమ వాయిద్యం డప్పు. ఆ డప్పు ద్వారా వాళ్ళ యొక్క జీవితం కేవలం దానికే అంకితం చేసి అన్ని దేవతలకి అత్యంత ప్రీతికరమైనది డప్పు. స్వామివారి యొక్క తొలి మేల్కొల్పు కూడా డప్పుతో జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాయిద్యాలు వాయిస్తారు. మనం చూసే విచిత్రం ఏంటంటే ఆ డప్పు వాయించేవాడు ఒక దళితుడు. ఇది కేవలం మన ప్రాంతంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మేల్కొల్పు చేసే డప్పు ఒక దళితుడు చేస్తాడు. అంటే స్వామివారిని మేల్కొల్పు చేశాడు. ఆ విధంగా స్వామివారిని స్వాగతం పలికే మిగతా వాయిద్యాలు సన్నాయి కానీ, డోలు కానీ, హార్మోని కానీ ఇవేవైతే తర్వాత వాయిస్తారో అవన్నీ కూడా నాయి బ్రాహ్మణ్స్, అంటే మన యొక్క బీసీ వర్గాల వాళ్ళు దాన్ని ఆ విధంగా వాళ్ళని స్వామివారికి సంబంధించిన నీరాజనం, నాద నీరాజనం అందిస్తారు. వీటి యొక్క ప్రాసెస్ కూడా మన యొక్క పురాణ ఇతిహాసాల్లో కూడా అంతే పెద్దగా ఉంది. కనుక వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఏవైతే వాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ సంబంధించిన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ పనతాల సురేష్ గారు, మా యొక్క రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలు, వాటికి సంబంధించి అనేక అంశాలు, వాటిని పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఈ అంశాలను మనం గుర్తించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. వాటిని మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళకి ఇవాళ తోలు నుంచి సింథటిక్ వచ్చారు. అంటే వాళ్ళకి ఏమిటంటే వాయిద్యం ఏదైతే ఉందో అది కొంత మారింది. రూపు మారినా కూడా శబ్దం మారలేదు. ఈ శబ్దం మారినా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారలేదు. వాళ్ళ బ్రతుకుల్లో కొంత వెలుగులు ఇవ్వాలని, వాళ్ళకి సంబంధించి సంక్షేమం కోసం ఆలోచన చేయాలని చెప్పి, వాటికి సంబంధించిన వ్యవస్థలు ఈ యొక్క సమాజం గుర్తించాలని చెప్పి ఒక అతి పెద్ద డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శన విజయవాడలో నిర్వహించుకుంటున్నాం. రేపు సాయంకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఉందో అతిపెద్ద విగ్రహం, అలాగే అంబేద్కర్ గారి సంగ్రహాలయం, ఆయన జీవిత విశేషాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రాకారం. చాలామంది ఇది వైసీపీ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారనుకుంటారు. కానీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ సుమారు 470 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వటం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క జీవన సరళి ఈ సమాజం నేర్చుకోవాలి. కేవలం ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు చేసి ఆ సందర్భంలో అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం కాదు. నిత్యం అంబేద్కర్ ఏవైతే అంశాల పైన మాట్లాడాడో, ఏ అంశాల కోసం అయితే ఆలోచన చేశాడో, ఏ సమాజాన్ని నిర్మాణం చేయాలో ప్రయత్నం చేశాడో, రాజ్యాంగంలో